థ్యాంక్ యూ సో మచ్. అసలు నిజంగా మా హ్యాపీనెస్ వర్డ్స్లో చెప్పలేకపోతున్నాం. అంటే డైరెక్ట్గా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతోటి సినిమా చూసి వాళ్ళ రెస్పాన్స్ లైవ్గా అంటే మేము ఏవైతే చూపిద్దాం అనుకున్నాం వాళ్ళు ఇది ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అన్న ఇంటెన్షన్ తోటి మేము మూవీ తీసామో ప్రతి ఆస్పెక్ట్లోనూ అలా ఆ సీన్స్లో లేకపోతే ఆ పోర్షన్స్ వాళ్ళు ఫుల్గా తీసుకుంటున్నారు. దర్ గెటింగ్ ఎంటర్టైన్ ఫుల్లీ. నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే ఐ వాంట్ టు డూ అ ఫిల్మ్ దట్ ఎంటర్టైన్స్ ఎవ్రీ వన్ అండ్ ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ దట్ ఎవ్రీ వన్ ఈస్ రిసీవింగ్ రాకాసా లైక్ ఇట్ ఈస్ సపోజ్ టు బి రిసీవ్డ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మాటలు లేవన్నారు కదా, మీరు ఓపెన్ నీకు నేనున్నా. ఓకే హాయ్ అండి. హాయ్. కొంచెం ఇప్పుడు కంఫర్ట్ వచ్చింది బికాజ్ అందరూ ఇప్పుడు ఫ్రెండ్స్గా అనిపిస్తున్నారు బికాజ్ హ్యావ్ ఇంటరాక్టెడ్ విత్ ఆల్ ఆఫ్ అస్ కదా. ఐ మీన్ ఆల్ ఆఫ్ యూ గైస్. వినిపిస్తుందా అండి? ఓకే థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియాకి. ఎందుకంటే మా వాళ్ళు ఏ ప్రమోషన్స్ చేసినా మేము ఏ మీటింగ్స్ పెట్టినా కాంటెంట్ని బాగా తీసుకెళ్లారు బయటకి. వీఆర్ సో హ్యాపీ, సో గ్రేట్ఫుల్ ఫర్ యూ అండి. బికాస్ మీ వల్లనే చాలా రీచ్ వచ్చింది మాకు. ఎస్పెషల్లీ మేము ఫ్యామిలీస్ కోసం తీసాం అని మేము స్ట్రెస్ చేసి చెప్పాం, చందమామ కథ అలానే ఉంది అని. అండ్ దాన్ని మీరు ఆడియన్స్కి చాలా బాగా రీచ్ చేశారు. రియలీ గ్రేట్ఫుల్ అండి మీ అందరికీ. సో థ్యాంక్ యూ. అండ్ వీ సో హ్యాపీ. నాది ఫస్ట్ థియేటర్ రిలీజ్. నిన్న టూ స్క్రీన్స్ ఉండే. నేను ప్రతి 10 నిమిషాలకి ఒక్కొక్క స్క్రీన్కి పరిగెట్టుకుంటూ చూస్తూ ఉన్నా ఎలా ఉంది రెస్పాన్స్ అని. ఐ వాజ్ రియలీ హ్యాపీ. వెనకాల నుంచి చూస్తుంటే ఫర్ ద ఫస్ట్ టైం అందరు నవ్వినప్పుడు మొత్తం మేము ఏదైతే రెస్పాన్స్ అనుకుంటున్నామో థియేటర్ అంతా గొల్లుని నవ్వినప్పుడు కావచ్చు, యూనో ఎమోషనల్ సీన్స్ వచ్చిన ఎప్పుడన్నా థియేటర్ అంతా సైలెన్స్ అవ్వచ్చు. నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. మీ రోల్ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ వీ ఆల్సో థ్యాంక్ ఆడియన్స్ ఫర్ ద రెస్పాన్స్. థ్యాంక్ యూ గైస్. ఎక్కువ బట్ యా. నమస్కారం అండి మీడియా వాళ్ళందరికీ. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ చూస్తూనే ఉన్నాను నిన్న నుంచి. అండ్ ఎస్పెషల్లీ మీ సినిమా ఎప్పుడైతే ప్రమోషన్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి కూడా మీరు అందరూ చాలా పాజిటివ్గా మా రాకాసం మీద ఎప్పటికప్పుడు ఆడియన్స్కి మా సినిమా గురించి చేరవేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నిన్న రాత్రి జరిగిన ప్రీమియర్స్ దగ్గర నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ చూస్తున్నాం. విమల్ థియేటర్ కానివ్వండి, ప్రసాద్స్ కానివ్వండి, ఏఎంబీ కానివ్వండి, అక్కడికి వచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం అంటే పిల్లలతో సహా వచ్చారు. మేము ఓ స్త్రీ రేపు రా అన్నాం, కానీ ఆ స్త్రీలు వాళ్ళ భర్తలతో వస్తున్నారు, వాళ్ళ పిల్లలతో వస్తున్నారు, వాళ్ళ అమ్మానాలతో వస్తున్నారు, ప్రీమియర్స్కి వస్తున్నారు. ఇంతకంటే మాకు చెప్పుకోదగ్గ సక్సెస్ కాదండి. ఇది సూపర్ సక్సెస్ ఇస్తున్నారు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే చందమామ లాంటి కథ, చాలామంది భయపెట్టే కథ అంటున్నారు, కాదండి ఇది ఫ్యాంటసీ కామెడీ అనమాట. ఇది నవ్వించే సినిమా. అందరినీ హ్యాపీగా మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా నవ్వుకొని సరదాగా మీ కష్టాలని ఈఎంఐని కాసేపు అలా మర్చిపోయి బయటకు అలా ఆహ్లాదంగా వచ్చే సినిమా అనమాట. సో ప్లీజ్ ఇదే ప్రోత్సాహం, ఇదే ఎంకరేజ్మెంట్ ముందు కూడా ఉంటుందని మా పింక్ ఎలిఫెంట్కి మా క్యాస్ట్ అండ్ క్రూ మీద ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థియేటర్లో ఒకటే మాట, ఎక్కడ చూసినా రాకాస. థ్యాంక్ యూ. మా మూవీ ఇంత భారీ రేంజ్లో ఆడియన్స్ దగ్గరికి వెళ్ళింది, మేము సక్సెస్ఫుల్గా వెళ్ళగలిగాం అంటే మాకున్నారు 4 ధ్వజస్తంభాలు లాంటి వాళ్ళు. నాయుడు గారు అండ్ ఫనీ గారు, టికెట్ ఫ్యాక్టరీ, స్వైప్ అప్ అండ్ యూవీ మీడియా. థ్యాంక్ యూ సో మచ్. పింక్ ఎలిఫెంట్ అండ్ రాకాసా wouldn't have been the same without you guys. And you guys are obviously Pink Elephant family. Ke family lagena memang ela తీసుకుంటారు sir. Thank you so much guys, and thanks to all the press and electronic media for being there and supporting us. ముహూర్తం టైం నుంచి రాకాసాలోంచి ఎలాంటి కంటెంట్ వచ్చినా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బయటకు వెళ్ళి టపాసులు కాల్చుకుందాం రండి. చాలా ఆక్వర్డ్ యాంగిల్ అనేది. వినిపిస్తా?